హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే మనమైతే డైలీ వీడియో చేయండి. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 48,983 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 22,530 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండికేటర్ ఏం చెప్తుంది అని చెప్పేసి మనం యాడ్ చేద్దాం. ఇక్కడ దీన్ని తీసేసి ఫర్దర్గా నెక్స్ట్ అటు ఫిబ్ రిట్రేస్మెంట్ అటు ఫిబ్ ఎక్స్టెన్షన్ కూడా మనం అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నెట్ లాంగ్స్ మాత్రం 14% ఉన్నాయి ఫ్రమ్ 13%కి. అయితే ఇంకోటి ఏంటంటే నెట్ షార్ట్స్ మాత్రం 86% ఉంది, 87%. అందు గురించి అని ఇక్కడ వోల్టాలిటీ మాత్రం చాలా వరకు అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటారో ట్రేడర్స్ మాత్రం కేర్ఫుల్గా చేయండి. ఇంకా ఈ 1 వీక్ మాత్రం ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే మీకు ప్రాఫిట్ అనుకంటే లాస్ అయితే మాత్రం మీకు లేదంటే ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం తక్కువ క్యాపిటల్ తీసుకొని మీరు ప్రాఫిట్ని మాత్రం గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టాప్ లాస్ మాత్రం పక్క యూజ్ చేయండి మీ ప్రాఫిట్ తోటి. ఎందుకంటే మార్కెట్ తోటి అసలు ఫైటింగ్ మాత్రం చేయకండి. మార్కెట్ తోటి ఫైటింగ్ చేస్తే మాత్రం మీ క్యాపిటల్ అనేది మీకు ఎంత ఉన్నా కూడా మీ అమౌంట్ మాత్రం లాస్ అయ్యే చాలా వరకు ఛాన్సెస్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మార్కెట్ తోటి ఫైట్ చేయకుండా ఒక మంచి ప్రాపర్ ప్లానింగ్ తోటి అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అటు ఫిబ్ ఎక్స్టెన్షన్ అటు ఫిబ్ రిట్రేస్మెంట్ ఈ రెండింటిని మాత్రం యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చెప్తుంది అంటే ఇక్కడ బయింగ్ ఇన్ డిప్లో నువ్వు ఏది బై చేసినా ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఇక్కడ కాల్కు మాత్రం మంచి మూమెంట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఎప్పుడైతే కాల్ అనేది మంచి మూమెంట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది, మంచి అంటే అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని మాత్రం ఇండికేషన్స్ మాత్రం చెప్తుంది. ఒకవేళ కాల్ పోతే మాత్రం ఇక్కడ 14,400 వరకు పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 14,400 వరకు మార్కెట్కి పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది ఇక్కడ కాల్ చూసుకున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని మీరు కేర్ఫుల్గా మాత్రం చేయండి. ఇక్కడ ఉందండి కొన్ని లాట్ సైజ్ మాత్రం పెంచకుండా మీరు ప్రాపర్ ప్లానింగ్తో మాత్రం ట్రేడింగ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఈ 1 వీక్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇక్కడ నిఫ్టీని కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా ఏదైతే ఉంది ఇక్కడైతే 22,600 దాకా పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ 22,660 వరకు మార్కెట్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఓకే, మీరైతే ప్రాపర్ ప్లానింగ్ తోటి అయితే మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఎందుకంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి మాత్రం ఓకే మంచి ఉంది కాబట్టి మూవ్మెంట్ అయితే ఇస్తుంది. మంచి అంటే కాల్ అయితే స్ట్రాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మూమెంట్ అంటే కంటిన్యూస్గా ఇట్లా ఉండదు కదా. కాకపోతే మనం కాల్ తీసుకున్నా కూడా డ్రాప్ అయిపోయి మనం భయపట్టించేసి కూడా అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. అందుగురించి కేర్ఫుల్గా చేయండి ప్రాపర్ స్టాప్ లాస్తో. మీరు తీసుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడైతే కాల్ లోకి వస్తుంది అప్పుడు మీరు కొంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. హైలో మాత్రం రిస్క్ అయితే చేయకండి. లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే లోలో ఉంటుందో మీరు కొంటే మాత్రం బెటర్ ఆపర్చునిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రాపర్ ప్లానింగ్ అయితే చేద్దాం. ఇక్కడ ఈ రెండింటిని కూడా రిమూవ్ చేసేసి మనమైతే బౌలింగర్ బౌండరీస్తో అయితే మనమైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లకి అయితే గీద్దాం. వాటితో అయితే డిసైడ్ అయితే అయిపోదాం. ఇక్కడ బౌలింగర్ బౌండరీస్ తోటి అయితే ఈ రకంగా మనం ఇది ఇక్కడ దీనికి అప్ సైడ్ ఉంటే మాత్రమే కాల్ స్ట్రాంగ్, దీనికి డౌన్ సైడ్ ఉంటే పిఈ స్ట్రాంగ్. గుర్తుంది 48,829 రేంజ్కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 49,074 అప్ సైడ్ ఉంటే కాల్ స్ట్రాంగ్. ఇది మాత్రం ఫండా. దీంతో అయితే మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, 48,829 బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 14,074 అప్ సైడ్ ఉంటే కాల్ స్ట్రాంగ్. ఇక్కడ ఈ మధ్యలో మాత్రం 49,074 నుంచి 48,829 ఇక్కడ ఈ రేంజ్లో మాత్రం మీరు ఎలాంటి ట్రేడింగ్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తుందో డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 48,584 దాకా మార్కెట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అప్ సైడ్ వెళ్తే మాత్రం అప్ సైడ్లో మాత్రం మంచి మూమెంట్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ 49,400 దాకా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇక్కడ చూస్తుంది. ఓకే, ఇక్కడ నిఫ్టీలో కూడా మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ఏంటి ఇక్కడ 49,593కి అబోవ్ ఉంటే కాల్ స్ట్రాంగ్, 22,593కి అబోవ్ ఉంటే కాల్ స్ట్రాంగ్, 22,541 బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్. ఇటు వస్తే పిఈ స్ట్రాంగ్ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఏ రేంజ్ అంటే 22,481 రేంజ్కి మాత్రం రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ అప్ సైడ్ ఉంటే మాత్రం 22,680 ఈ రేంజ్కి మాత్రం వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్ చూపిస్తుంది. ఇది ఏదేమైనా కూడా మీరైతే కేర్ఫుల్గా మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే, మీరు అయితే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఈ 1 వీక్ కొంచెం ఈ ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. మీరైతే లాస్ అయితే అవుతే మాత్రం
మీరు మార్కెట్తో ఎప్పుడు కూడా ఫైటింగ్ అయితే చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.